హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఏం చూడబోతామంటే దేవరా మూవీ బాగుందా లేదా అనేసి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్గా చూస్తాం. ఈ మూవీ స్టోరీ ఏమంటే సముద్రంలో వచ్చి దొంగతనం చేసేకి ఎన్టీఆర్ వాళ్ళ టీం అంతా చేరుకొని పోతారు, దొంగతనము చేస్తారు. ఒక టైంకి వచ్చి ఇది తప్పు రాంగ్ ఇట్లా చేయకూడదు అనేసి వాళ్ళ ఊర్లో ఉండే ఒక చిన్నోడిని కాల్చి చంపేస్తారు. దాని తర్వాత ఎన్టీఆర్ సార్కి తెలుస్తుంది మనం వచ్చేసి వెపన్స్ అన్నీ దొంగతనం చేస్తూ ఉండామనేసి. దీని తర్వాత మనం దొంగతనం చేయకూడదు అనేసి వచ్చి ఎన్టీఆర్ సార్ డెసిషన్ తీసుకుంటారు. ఆయన ఊరు జనాన్ని ఎట్లా ఆపే దొంగతనం చేయకుండా అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ గురించి చెప్పాలంటే దిస్ ఈస్ వన్ మ్యాన్ షో. ఈ ఫిలిం ఫుల్గా ఎన్టీఆర్ సార్ మాత్రమే ఉంటారు. ఎందరూ ఈ ఫిలింలో యాక్ట్ చేసిన ఎన్టీఆర్ సార్ మాత్రమే మీకు గుర్తుకొస్తారో. ఆయన పర్ఫార్మెన్స్ వచ్చి అద్దుర్స్ అండి. ఈ మూవీ స్టోరీ గురించి మీకు చెప్పాలంటే సింపుల్గా ఒకే ఒకటి, కేజీఎఫ్ ప్లస్ బాహుబలి రెండును మిక్సీలో వేసి రుబ్బితే ఎట్లా ఉంటుందో అట్లా ఉండే నాకు ఈ ఫిలిము. ఈ మూవీ స్టార్టింగ్ వచ్చేసి కేజీఎఫ్, క్లైమాక్స్ వచ్చేసి బాహుబలి. ఈ మూవీ క్లైమాక్స్ అయినా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసిండొచ్చు అనేదే నా ఫీలింగ్. ఈ మూవీని ఎన్టీఆర్ సార్ కోసం ఎనీ టైం కానీ చూడొచ్చు. ఈ మూవీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ డోంట్ మిస్ దిస్ మూవీ. మీకోసమే ఈ ఫిలిం. ఎన్టీఆర్ సార్ని డిఫరెంట్గా సూపర్గా చూడాలంటే ఈ మూవీకి వెళ్ళండి. కానీ స్టోరీ అయితే ఓల్డ్ స్టోరీతా. ఈ వీడియో మీకు నచ్చింటేను, మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అయితేను ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ఇదే తర మీరు మూవీ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనిపిస్తే ఈ ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయండి.